శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 3వ రోజు ప్రసాదమైన చింతపండు పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తానండి. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సులువుగా వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఈ పులిహోరని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు బియ్యంని వేసుకుని బియ్యంని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళని వంపేసుకుని ఇప్పుడు ఇందులోకి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ని వేసుకోవటం వల్ల రైస్ అనేది చాలా పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలండి. చూడండి రైస్ చూడండి ఎంత చక్కగా పొడిగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలండి. ఇప్పుడు నేను తీసుకున్న 1 కప్ రైస్ క్వాంటిటీకి సరిపడా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఈ చింతపండుని వేడినీళ్ళు వేసుకుని నానబెట్టుకుంటున్నాను. వేడినీళ్ళు వేసుకుని నానబెట్టుకోవటం వల్ల త్వరగా నానిపోతుందండి. నార్మల్ వాటర్ కన్నా కూడా వేడినీళ్ళు అయితే త్వరగా నానిపోతుంది. ఇలా 10 నిమిషాలు నానిపోయిన తర్వాత చక్కగా గుజ్జునంతా తీసుకోవాలండి. ఇక్కడ చింతపండు క్వాంటిటీ అనేది మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా శుభ్రంగా గుజ్జంతా తీసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్లో వేసుకుని చక్కగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. చూడండి ఇలా చక్కగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మరీ పలుచగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని ఈ పప్పులన్నీ కూడా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. పప్పులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు, అలాగే 10-15 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకొని వేసుకోవాలి. అలాగే 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కొద్దిగా ఇంగును వేసుకుంటే పులిహోర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఫ్రెష్గా 2-3 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకుని ఇలా పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో చింతపండు గుజ్జు దగ్గర పడి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి చక్కగా చింతపండు గుజ్జు దగ్గర పడిపోయింది, అలాగే ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూను మెంతుల్ని వేసుకుని 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో ఈ పప్పులు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి చివరిగా నువ్వుల్ని 1 టీ స్పూన్ వరకు వేసుకుని నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు మరి కొద్దిసేపు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా ఇంగును కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడు దీన్ని మెత్తడి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరొక చిన్న ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని, అలాగే కొద్దిగా పసుపుని వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసుకుని కలుపుకోవాలండి. ఇలా చేయటం వల్ల పసుపు అన్నానికి బాగా పడుతుందండి. ఇలా చక్కగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలండి. ఇలా ముందుగానే పౌడర్ని వేసుకుని అన్నంలో కలుపుకుంటే బాగా కలుస్తుందండి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కలుపుకుంటే అంతగా కలవదనమాట. సో అందుకే ముందుగానే అన్నంలోకి పౌడర్ని వేసుకుని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి. స్పూన్ తోటి కన్నా కూడా ఇలా చేతితోటి కలుపుకుంటేనే బాగా అంతా కలుస్తుందండి. ఇక్కడ చూడండి నేను మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను. అంతేనండి, ఎంతో రుచిగా కమ్మగా ఉండే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు గుళ్ళో తినే ప్రసాదం టేస్టే వస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 4వ రోజు ప్రసాదంతో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.